పుష్ప 2 ఫేక్ కలెక్షన్స్. ఇది నేను చెప్తుంది కాదు, అలా అని అల్లు అర్జున్ అంటే ఎప్పుడని యాంటీ ఫ్యాన్స్ చెప్తుంది కూడా కాదు. స్వయానా అల్లు అర్జున్ ఫ్యాన్సే చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా 2-3 డేస్ నుంచి ఇండస్ట్రీలో ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయి. దిల్ రాజు గారి ఇంటి పైన, మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ పైన అయితే ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఈ ఐటీ రైట్స్లో తెలిసింది ఏంటంటే, ఐటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే 500 కోట్లను దాపెట్టేసినట్టు ఐటీ రైట్స్లో అయితే తెలిసింది. ఇది పుష్ప 2 కలెక్షన్స్ నుండి వచ్చిన కలెక్షన్స్ అని చెప్తున్నారు. దీనికి గాను 1831 కోట్లు అనే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. బట్ అప్పటి నుంచి అయితే ఒక్క పోస్టర్ రిలీజ్ చేయలేదు. ఐటీ ట్యాక్స్ కట్టకుండా 500 కోట్లను దాపెట్టుకున్నట్లయితే ఐటీ రైట్స్లో తెలిసిందని ఐటీ అధికారులు అయితే చెప్తున్నారు. సో దీంట్లో ఎవరికి ఎంత వాటా ఉంది అనేసి తెలుసుకునేసరికి మైత్రి మూవీ మేకర్స్ అయితే 50% తీసుకోబోతున్నారని తెలిసింది. పుష్ప 2లో లీడ్ రోల్ పోషించిన అల్లు అర్జున్ గారికి 30%, డైరెక్టర్ సుకుమార్ గారికి 20% అని అయితే తెలుస్తుంది. సో ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్సే దీన్ని ఎందుకు ట్రెండ్ చేస్తున్నారని తెలుసుకుంటే, అల్లు అర్జున్ గారికి ఉన్న ఇమేజ్ ని తక్కువ చేస్తున్నారు, తొక్కేస్తున్నారు అనేసి పుష్ప 2కు వచ్చిన కలెక్షన్స్ బాహుబలి క్రాస్ చేసేసింది, దంగల్ని కూడా క్రాస్ చేసేసింది ఆల్రెడీ. కాకపోతే మీరు అనౌన్స్మెంట్ ఇస్తలేరు. పుష్ప 2కు వచ్చిన ఎగ్జాక్ట్లీ కలెక్షన్స్ అయితే చెప్తలేరు. దానికోసం అయితే పుష్ప 2 మీద అల్లు అర్జున్ ఫ్యాన్సే ఈ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు ఫేక్ కలెక్షన్స్ అనేసి. సో ఈ ఫేక్ కలెక్షన్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.